హాయ్ హలో శ్రీమతి భాగ్యశ్రీకి స్వాగతం సుస్వాగతం. ఏంటండి పొద్దుట్ నుంచి గజిబిజిగా బిజీగా ఉన్నారా? ఎంత గజిబిజిగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని టెన్షన్లలో ఉన్నా, ఎంత డబ్బు కూడబెట్టినా మనశ్శాంతిగా నవ్వుకోలేని లైఫ్ అనవసరం కదా. అందుకే ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అలుపు సొలుపేమున్నది అన్న ఫార్ములాని ఫాలో అయిపోతూ మనసుకి టానిక్ లా పనిచేసే నవ్వుకి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటే అందం, ఆనందం, ఆరోగ్యం అన్నీ మీ సొంతం అవుతాయని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని నేను కోరుకుంటూ ఈనాటి మన శ్రీమతి భాగ్యశ్రీని ప్రారంభించడానికి వనస్థలీపురంలోని సుశీల గారింటికి వచ్చాం. మరి వాళ్ళందరినీ ఒకసారి పలకరిద్దామా? హాయ్ సుశీల గారు, వెల్కమ్ టు శ్రీమతి భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నా పేరు సుశీల గారండి, హౌస్ వైఫ్ ని. మాకు 2 అబ్బాయిలు, ఒక బాబు స్టేట్స్ లో ఉన్నాడు, ఒక బాబు ఇక్కడ ఉంటాడు. ఏం చదువుతున్నారు? ఎంప్లాయీ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. కోడలు కూడా ఎంప్లాయీ, ఒక మనవడు. అదండి. మరి స్టేట్స్ లో ఉండే అబ్బాయి? పిల్లలు లేరు, జాబు. కోడలు జాబు. ఓహో. నా హ్యాపీస్ ఏమో ఫ్రెండ్స్ తో షాపింగ్లు చేయటం. ఇప్పుడు ఇంకా ఏ వర్క్ సాంగ్ లేదు కాబట్టి టీవీ చూస్తానండి 12 దగ్గర నుంచి 2:30 వరకు ఇంట్లో ఉంటే. ఫ్రెండ్స్ ని కలుస్తా, ఎక్కువ షాపింగ్లు. సరేనండి సుశీల గారు, మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని మధురానుభూతి ఏదన్నా చాలా ఉంటాయి అనుకోండి, అందులో చాలా అసలు మీ మనసు కత్తుకున్నది ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను మా చిన్నబాబు తను మ్యారేజ్ అవ్వకముందు అమెరికా తీసుకెళ్లాలని మనసులో అనుకునేదాన్ని అండి. నా కోరిక నేను చెప్పకుండానే మా బాబు నెరవేర్చాడు నాకు. 2 టైమ్స్ వెళ్ళొచ్చాను. కెనెక్టికట్, న్యూయార్క్ స్టేట్స్ దగ్గర అండి. కెనెక్టికట్ స్టేట్స్ లో ఉంటాడు బాబు. మ్యారేజ్ అవ్వకముందే ఒకసారి తీసుకెళ్లాడు. నా కోరిక నేను చెప్పకుండానే తను నెరవేర్చాడు నా కోరిక. అది నాకు జీవితంలో మరవలేనిది అనమాట. ఈవిడేమో మా సిస్టర్ అండి, ఉప్పల్లో ఉంటారు. తనేమో మా నైబరు, ఫ్రెండ్. ఈవిడ కూడా నైబరే, మా ఫ్రెండ్ లక్ష్మి గారు. తను కూడా నైబరే, రజిత గారు. ఓకేనండి. మీరండి? నా పేరు బేబీ సరోజిని. బేబీ సరోజినియా? ఏంటి బేబీ? కాదు కాదు, అంటే ఏ వయస్సు వరకు బేబీ? 2 years 3 years వరకు బేబీ అంటారు కదా. చిన్నప్పుడు మా నాన్నగారికి ఏదో పిల్లల పేర్లు పెడితే అచ్చి రాలేదని బేబీ బేబీ అమ్మడానికి పిలుచుకునేవారు. మా హస్బెండ్ కి ఆ బేబీ నచ్చక సరోజిని అని కలుపుకున్నారు అనమాట. అంటే అసలు మీకు స్కూల్లో అంతా కూడా బేబీ? ఎంతమంది పిల్లలు? 2 బాబులు, ఓ పాప, 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. పిల్లలు, మనవలు, మనవరాళ్ళు. రంగరంగ వైభవంగా ఉంటుంది ఇల్లు. పెద్ద అబ్బాయి రైల్వే కాంట్రాక్ట్ చేస్తాడు. ఆయనకి 2 పాప, అబ్బాయి, బాబును. కోడలు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. మనవరాలు 8th అయిపోయి 9th కి వచ్చింది. మనవడు 8th కి వచ్చాడు. ఇంకో బాబు ఏమో బెంగళూరులో ఉంటాడు. వాళ్ళకు పాప, కోడలు కూడా ఇంట్లోనే ఉంటుంది. 3 ఏళ్ల పాప అనమాట. వాళ్ళకి స్టేట్స్ నుంచి వచ్చేసి ఇక్కడ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. పాప ఏమో తను కూడా మా అల్లుడు ఇంజనీరు. మొన్నటి వరకు సూరత్ లో ఉన్నారు, ఇప్పుడు కొరియా వెళ్ళడానికి వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడు మీతో ఎవరు ఉంటారు? నేను, మా పెద్ద బాబు, కోడలు, మనవడు, మనవరాలు ఉంటాం. నాకు పొద్దున్న లేచిన నుంచి మనవరాళ్ళకి ఏది కావాలో, మనవడికి ఏది కావాలో వాళ్ళు అడిగిన అన్ని వండి పెట్టుకోవడం అలవాటు. మంచి ఇంట్రెస్ట్ వంటలు అంటే. వాళ్ళ నోట్లోంచి రావటమే నా ఆలస్యం. నేను అది ఆ టైం చేసేసి పెట్టేయటం నా హాబీ. అది ఒకటి బాగా. ఓకేనండి, చెప్పండి. మీరు మీ లైఫ్ లో మర్చిపోలేని మధురానుభూతి? నేను చదువుకునే రోజుల్లో బాగా ఆటలు ఆడుకునేదాన్ని. ఆటల్లో ఫస్ట్ ప్రైజ్ రాకపోతే మాత్రం కొంచెం బాధగా ఉండి, అసలు ఫస్ట్ కే ట్రై చేసి ఛాంపియన్ అని ఒక బిరుదు తెచ్చుకుంటా ఉండేది ప్రతి సంవత్సరం. 5 ఏళ్ళు చదివాను హై స్కూల్లో. 5 ఏళ్ళు కూడా నేనే ఛాంపియన్ అనమాట. సో అది ఎప్పటికీ మర్చిపోలేను? ఎప్పటికీ మర్చిపోలేను. అసలు బేబీ అని ఎవరు పిలిచేవారు కాదు, రే ఛాంపియన్ అంటా పిలిచేవారు అందరూ. అవునా? ఏ ఊరండి మీది? అంగళూరు, కృష్ణా జిల్లా, గుడివాడ దగ్గర. అంగళూరులో చదువుకున్న తాత ముత్తవల్ది. సో అంగళూరు ఛాంపియన్ అనమాట. అత్తవారు కూడా అది అయింది అనుకోకుండా. అమ్మమ్మ గారు ఊరే, అత్తగారు ఊరు కూడా అయింది. అట్లా మొత్తానికి మా అదే పిలుపు. ఒకసారి మా అత్తారింట్లో కూడా ఛాంపియన్, బేబీ అట్లా పిలుస్తా ఉంటారు అనమాట. ఓకేనండి, చాలా చక్కగా చెప్తారు. మీరండి? హలో అండి, నా పేరు వాణి అండి. చెప్పండి. మాకు 3 అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసేసినాం, పాప బాబు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అల్లుడు. 2వ పాప ఎంఎస్ చేస్తుంది, తను యుఎస్ లో ఉంది. 3వ పాప ఇంజనీరింగ్ 2nd year అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే ఉంది.
ఓ ముగ్గురు అమ్మాయిలని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అబ్బాయిల కోసం ఎప్పుడు అయ్యానండి. అయ్యారా? ఏమండి అసలు అబ్బాయిల కన్నా ఇప్పుడు మీ అమ్మాయిల బాగా అమ్మాయి కూడా ఉండాలి అని నా కోరిక ఉండేది. ఇంకా అందుకే మూడోసారి కూడా అమ్మాయి లక్ష్మీదేవే వచ్చిందనమాట. వచ్చింది. కానీ మీ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఈక్వల్ గా చదువుకున్నారు, వాళ్ళకి ఈక్వల్ గా సెటిల్ అయ్యారు కదా. మా వారు సైంటిస్ట్ అండి, ఎన్జిఆర్ఐలో. అమ్మా చెప్పండి వాణి గారు, మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని మధురానుభూతి గురించి. నా లైఫ్ లో నేను మర్చిపోలేదంటూ మా పెద్ద పాప మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత తనకు ఫస్ట్ కాన్పు మనోడు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు ముగ్గురు పాపలు కదా, మోపిల్లాడు వస్తుండు నాకు నా కోరిక తీర్చడానికి అన్నంత సంతోషం బాగా జరిగింది. భూమి మీద ఉన్నదండి. ఆ రోజు ఆనంద బాష్పాలుగా వచ్చేసాను నేను మనోడు అని వార్త వినేసరికి. అంతేనా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నా లైఫ్ లో. చెప్పండి. నా పేరు లక్ష్మీదేవి అండి. చెప్పండి. మా వారి పేరు లక్ష్మీనారాయణ అండి. మా వారి పేరు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా పేర్లు మార్చుకున్నారా లేదా అలా సెట్ అయిపోయా? అట్లే సెట్. రెండు లక్ష్మిలు ఇద్దరు లక్ష్మిలు మీరే పెట్టుకుంటే జనాలందరూ ఏమైపోవాలండి? నారాయణుడు లక్ష్మి అన్ని మీరే అట్లే వచ్చాయండి. మరి ఇంకేంటండి? డిఆర్డిఆర్ జాబ్ చేస్తారండి మా వారు, సూపర్వైజర్. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. చిన్న అమ్మాయి యుఎస్ లో ఉంటది, పెద్ద అమ్మాయి పూనాలో ఉంటది, బాబు ఇక్కడే ఉంటాడు, బ్యాంక్ లో జాబ్ చేస్తాడండి. అందరికి మ్యారేజెస్ అయిపోయా? బాబుకి కాలేదండి, ఇద్దరు అమ్మాయిలకి అయిపోయింది. సో ఇంకా బాబుకి చూస్తున్నారా? అవునండి. ఓకే ఓకే. ఎలా ఉండాలండి మీ కోడలు? మీలా ఉండాలండి. మీలాగా యాక్టివ్ గా ఉండాలి. అవునా? ఓకే ఓకే. అయితే నాకు బాగా నచ్చారు. చెప్పండి మీ హాబీస్ ఏంటి చెప్పండి. హాబీస్ అంటే చిన్నప్పుడు మా అన్నలు, నాకంతా అన్నలండి ఎక్కువ. ఎంతమంది అన్నలు? 5 మంది అన్నలండి. 5 మంది అన్నలంటే అసలు మామూలుగా ప్యాంపరింగ్ చేయరు కదా మిమ్మల్ని. అన్నలతో పాటు మగపిల్లల్లాగా ఆడేదాన్ని. ఆడేవాళ్ళ? గోళీలన్నీ ఆడేదాన్ని. మా అమ్మ ఇంటికి రాగానే వేసేది 2 ఏట్లు. అది మాత్రం మర్చిపోలేని జ్ఞాపకం. ఓకే ఓకే. మీరండి? హలో అండి. హలో అండి. నా పేరు రజిత అండి. మా వారి పేరు రామరెడ్డి అండి. ఏం చేస్తారు రెడ్డి గారు? ఆర్టీసీలో చేస్తారండి మా వారు. నాకు 2 బాబులండి. పెద్ద బాబు కరెంట్ ఆఫీస్ లో వేయండి, చిన్న బాబు మెడికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడండి. పెద్ద బాబు మ్యారేజ్ అయిందండి, ఒక బాబు 10 నెలల బాబు. మాకు సంతోషం ఏంటంటే మాకు కోడలు మా ఇంటికి రావడమే అండి. అవునా? ఆడపిల్లలు లేరు కాబట్టి మా కూతురు వచ్చింది మా ఇంటికి అన్నట్టుగా. ఓకే. మరి సంతోషం అండి. మీ కోడలు కూడా మిమ్మల్ని అమ్మలాగా ఫీల్ అవుతారా? అలాగే ఉంటామండి, మేము ఫ్రీగానే ఉంటాము. ఎక్కడికి వెళ్ళాలని ఇద్దరు వెళ్తాము. ఇంకా ఆడపిల్లలు లేరు కదా, ఏడికి వెళ్ళాలని ఇద్దరు వెళ్తామండి సంతోషంగా. సో మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని మధురానుభూతి అదేనండి సంతోషం. మా ఇంటికి మా ఒక ఆడపిల్ల వస్తుంది ఇంట్లో అనే సంతోషం అండి. ఓకేనండి. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? ఏం లేదు, టీవీ చూస్తాం, ఇంట్లో వంటలు చేస్తానండి. అన్ని రకాల వంటలు చేస్తానండి. అన్ని రకాలండి. స్పెషలిస్టా? చికెన్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. అవునా? 5 నిమిషాలలో 10 నిమిషాలు మారు పేరా మీరు మీ ఇల్లు? ఓకేనండి. అందరి ఇంట్రడక్షన్స్ చక్కగా అయిపోయి మరి మన శ్రీమతి భాగ్యశ్రీలోని ఫస్ట్ రౌండ్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏం వంట చేస్తున్నారు ఈ రోజు అండి? పూర్ణాలండి, ఆంధ్ర స్పెషల్ అనమాట.